హాయ్ డియర్ స్టూడెంట్స్, న్యూ ఇయర్లో మనకి జనవరి 2021 ఈ ఇయర్లో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ రూపా ఐఏఎస్ అకాడమీ నుంచి ఈ 5 డేస్ అంటే ఈరోజు 6th 1 to 5 డేస్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీకు క్లుప్తంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందించడం జరుగుతుంది. సో ఎవ్రీ 5 డేస్ ఆర్ ఎవ్రీ 3 డేస్ రూపా ఐఏఎస్ అకాడమీ వీడియోస్ ఈ కరెంట్ అఫైర్స్ ఫ్రీగా అప్లోడ్ చేస్తూ ఉన్న ఎగ్జామ్ ఓరియంటేషన్. సో దాంట్లో భాగంగానే ఈ యొక్క 5 డేస్ నుంచి నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్లో ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనకి కవర్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రూపా వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎగ్జామ్స్కి, నేషనల్ అదేవిధంగా స్టేట్ ఎగ్జామ్స్ కూడా చాలా ఉపయోగంగా ఉంటాయి. తప్పకుండా వీటిని ఫాలో అవ్వండి. సో దీంట్లో మనం కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే మనకి ముఖ్యంగా ఈ యొక్క 5 డేస్లో కూడా ఇంతకుముందు మనకి ఎంత చెప్పినా కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ ఆయుష్మాన్ భారత్లో జాయిన్ కాలేదు. ఈ లోకల్లో ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ మాత్రమే చాలా మేలైందని వాదిస్తూ వచ్చారు. ఈవెన్ మనకి గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్స్ కూడా మాకు ఆయుష్మాన్ భారత్ కంటే ఈ ఆరోగ్యశ్రీనే బెటర్ అని చెప్పి వాళ్ళు మీడియా ముందు చెప్పడం జరిగింది. అలాంటి తెలంగాణ ప్రభుత్వం మనకి ఫస్ట్ టైం ఇది ఈ ఆయుష్మాన్ భారత్లో జాయిన్ అయ్యింది. సో ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్లో మెర్జ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీకి కంపారిజన్ చూద్దాము ఒకసారి. దీంట్లో వరల్డ్ లార్జెస్ట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆర్ ఆయుష్మాన్ భారత్. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అన్న ఆయుష్మాన్ భారత్ అన్న ఒకటి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. 2017లో నేషనల్ హెల్త్ పాలసీని తీసుకొచ్చారు. ఈ నేషనల్ హెల్త్ పాలసీని తీసుకొస్తే దీంట్లో చూస్తే అప్పటికి మనకి ఈ జీడిపిలో మన హెల్త్ మీద 1.4% మాత్రమే ఖర్చు పెడుతున్నాం. మన పొరుగున దేశం చైనా చూసినా, అమెరికా చూసినా, ఇతర దేశాలు, అదంతా క్యూబా చూడండి ఎంత అద్భుతంగా అది హెల్త్ మీద, విద్య మీద, ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఈ క్యూబాలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండే ప్రైమరీ. ఏ కుటుంబానికైనా పిల్లలను చదివించుకోవాలి, ఆరోగ్యం వస్తే అవి ఆరోగ్య సమస్యలు ఈ రెండే కదా ఎక్కువ ఖర్చు పెట్టేది. హాస్పిటల్లో ఎక్కువ ఖర్చు పెడుతున్నాం మనం ఆరోగ్యం కోసం. తర్వాత ఎడ్యుకేషన్, ఈ రెండు కూడా క్యూబాలో ఫ్రీ అన్నమాట, ఉచితం. అదేవిధంగా మనం జీడిపిలో 1.4% మాత్రమే ఖర్చు పెడుతున్నాం. కానీ మనకి దీన్ని 2.5% ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జీడిపిలో ఈ యొక్క హెల్త్ మీద మనకి ఎక్స్పెండిచర్ని పెంచాలి. తద్వారా అనేక సదుపాయాలు, సౌకర్యాలు, ఉచిత వైద్య సేవలు పేద, నిరుపేద, అణగారిన వర్గాల వరకు అందించాలి. ఈ ఉద్దేశంతో మోడీ గారు వరల్డ్ లార్జెస్ట్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆర్ ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రాం తీసుకురావడం వెనుక మనకు ఒక ఉద్దేశం కూడా ఉంది. ఏంటి ఆ ఉద్దేశం అంటే 2017లో ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఆ రిపోర్ట్ ప్రకారం 6 కోట్ల మంది జనరల్గా ఈ యొక్క మెడికల్ ఎక్స్పెండిచర్ వల్ల పాకెట్ నుంచి అది నిరుపేదలుగా మారిపోతున్నారట. చాలా ఘోరం కదా. ఈ అనారోగ్య కారణాల వల్ల అబవ్ పావర్టీ లైన్లో ఉన్న ప్రజలు బిలో పావర్టీ లైన్కి వచ్చేస్తున్నారు 6 కోట్ల మంది సంవత్సరానికి. సో ఇది అన్యాయం. కాబట్టి దీని నుంచి ప్రజలను రక్షించడం కోసం మోడీ ప్రభుత్వం 2018లో సెప్టెంబర్ 23న మనకి రాంచీలో, జార్ఖండ్లో ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ని లాంఛనంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారనమాట. అయితే ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫస్ట్ మినిస్ట్రీ చూసుకుంటుంది. ఇప్పుడు కూడా అది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. అయితే తర్వాత దీనికి ఒక అథారిటీ ఏర్పాటు చేశారు, నేషనల్ హెల్త్ అథారిటీ. నేషనల్ హెల్త్ అథారిటీ ఇప్పుడు ఈ నేషనల్ హెల్త్ అథారిటీ కింద మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ నేషనల్ హెల్త్ అథారిటీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద రన్ అవుతుంది అనమాట. అయితే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60-40%లో భరించాలి. 60% కేంద్రం భరిస్తుంది, 40% రాష్ట్రాలు భరించాలి. 60-40 సెంట్రల్ స్టేట్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం యాడ్ అయింది, అంటే జాయిన్ అయింది ఆయుష్మాన్ భారత్లో. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం 40% పెట్టుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ 60% పెట్టుకుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్ కూడా అడగచ్చు. ఓకే, అలాగే ఇది డిసెంబర్ 26, 2020 అంటే జస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ మోడీ గారు దీన్ని మనకి PMJAY ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన షేహత్ అని ప్రారంభించారు. అంటే ఇది జమ్మూ కాశ్మీర్ ప్రజలకు, అటు లడక్, జమ్మూ కాశ్మీర్. అంటే అంతకుముందు జమ్మూ కాశ్మీర్ మనకి ఒక స్టేటు,
దాన్ని 370 ఆర్టికల్ 335A ఆర్టికల్ రెండు రద్దు చేసేసి యూటీలుగా చేశారు కదా. ఇప్పుడు ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్కి లేదు ఇది, కానీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా ఎక్స్టెండ్ అయ్యింది. కాబట్టి డిసెంబర్ 26, 2020 PMJAY షహత్ అంటే ఏంటంటే దిస్ ప్రోగ్రామ్ ఎక్స్టెండెడ్ టు జమ్మూ కాశ్మీర్ ఆల్సో. మరి ఈ ప్రోగ్రాంలో నేను చెప్పాను, రాంచీలో స్టార్ట్ చేశారు. వరల్డ్లో లార్జెస్ట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్, దీన్ని ఆయుష్మాన్ భారత్ అంటాం. సెంట్రల్ స్టేట్ 60-40, అలాగే నేషనల్ హెల్త్ అథారిటీ ఏర్పాటు చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది అది. మరి దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటి అంటే, ప్రధానమైన లక్షణాలు ఏంటి ఈ ఆయుష్మాన్ భారత్ అని చూద్దాం ఒకసారి. గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ 5 lakhs ఫ్యామిలీ పర్ ఇయర్. ఫ్యామిలీకి ఇది, ఫ్యామిలీ అంటే కుటుంబం. అది ఇక్కడ ఫ్యామిలీ అన్నారు కాబట్టి ఫ్యామిలీకి లిమిట్ లేదు, దెర్ ఇస్ నో లిమిట్. అంటే ఒకరు ఇద్దరు ఉండాలా, అంటే భర్త భార్య, ఇద్దరు పిల్లల, ముగ్గురు పిల్లల, నో లిమిట్. సో లిమిట్ లేదు ఇక్కడ. అలాగే మోర్ దాన్ 10.7 ఫర్ పూర్ వల్నరబుల్ ఫ్యామిలీస్ యాజ్ పర్ ఇది రిపోర్ట్ అమ్మ, SECC రిపోర్ట్ అంటాం. నో క్యాప్ ఆన్ ఫ్యామిలీ సైజ్, ఇప్పుడు చెప్పింది. ఫ్యామిలీ సైజు మీద లిమిట్ ఏమీ లేదు, ఎంతమంది అయినా ఫ్యామిలీ ఉండొచ్చు. అలాగే ఎక్కువగా ప్రాధాన్యత ప్రైమరీ టు గర్ల్ చైల్డ్, ఉమెన్, సీనియర్ సిటిజన్స్. అంటే ఎక్కువగా ప్రాధాన్యత ఆయుష్మాన్ భారత్లో ఎవరికి ఇచ్చారు? ఆడపిల్లలకు, స్త్రీలకు, అలాగే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఇచ్చారనమాట. ఫ్రీ ట్రీట్మెంట్ అవైలబుల్ అట్ ఆల్ పబ్లిక్ అండ్ ఎంపానల్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్. అంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చారనమాట. పబ్లిక్ ప్రైవేట్ హాస్పిటల్ ఎంటైర్ కంట్రీ వైజ్ ఇచ్చారు. ఆల్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కవర్డ్, అన్నీ కూడా. దీంట్లో ఎన్ని డిసీజ్ కవర్ అయ్యే చెప్తాను చూడండి. సెకండరీ అండ్ టెరిషరీ కేర్ హాస్పిటలైజేషన్, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెండిచర్, అలాగే 1350 మెడికల్ ప్యాకేజ్ కవరింగ్, 1350 వ్యాధులు, అలాగే సర్జరీకి, మెడికల్ అండ్ డే కేర్ ట్రీట్మెంట్స్కి, కాస్ట్ ఆఫ్ మెడిసిన్స్, ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్. 1350 రకాల వ్యాధులు, ఇది గుర్తుపెట్టుకోండి. 5 లక్షల వరకు ఫ్యామిలీకి 1350 రకాల వ్యాధులు. నో ఫ్యామిలీ సైజు, ఎక్కువగా ప్రాధాన్యత చిన్న ఆడపిల్లలు, స్త్రీలు, వృద్ధులు, వీళ్ళకి ఎక్కువ ఇచ్చారు. అలాగే SC/ST ఉమెన్కి కూడా ఇచ్చారు. ఉమెన్ అంటే అందరూ వచ్చేస్తారు దాంట్లోకి, ఓకేనా. అలాగే ప్రైవేటు పబ్లిక్ హాస్పిటల్కి కూడా ఇచ్చారు, ప్రైవేట్ హాస్పిటల్ పబ్లిక్ హాస్పిటల్కి. అదేవిధంగా దీంట్లో 10,000 ఇన్కమ్ పర్ మంత్ దాటిన వాళ్ళకి దీంట్లో లేదు. 2 వీలరు, 3 వీలరు, 4 వీలర్ ఉన్న వాళ్ళకి కూడా దీంట్లో లేదు. 2 వీలర్ ఉండకూడదు, ఇది ఆయుష్మాన్ భారత్ కావాలంటే. 2, 3, 4 వీలర్స్ ఉన్న వాళ్ళకి ఈ ఆయుష్మాన్ భారత్ లేదు. 10,000 పర్ మంత్ శాలరీ అబవ్ వచ్చిన వాళ్ళకి, అలాగే రిజిస్టర్డ్ ప్రైవేట్ కంపెనీస్ ఎవరైతే 10,000 దాటుతుందో వాళ్ళకు కూడా లేదు. అసలు కాబట్టి ఇది పేదలు, నిరుపేదల వాళ్ళకి అనమాట. ఓకే. అలాగే క్యాష్లెస్ అండ్ పేపర్లెస్ యాక్సెస్ టు క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్. క్యాష్లెస్ అనమాట, ఇండియా వైడ్ ఎక్కడైనా చేయించుకోవచ్చు, ఎనీవేర్ ఎక్కడైనా చేయించుకోవచ్చు అనమాట, ఏ హాస్పిటల్ అని కూడా ఆ కార్డు ఇస్తారు మీకు, ఓకేనా. సో కాబట్టి ఇది అంత గొప్ప ప్రోగ్రామ్ అంటే ఆయుష్మాన్ భారత్ ఇది. అలాగే మరి తెలంగాణ ప్రభుత్వం నిన్న మొన్నటి వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ 2007లో పెట్టారు. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో గొప్ప పథకం అనమాట. అది నిన్న మొన్నటి వరకు కంటిన్యూ అయింది. దానికి కొంచెం ఫీచర్స్ చూద్దాం దీనికి దానికి. ఓకే, చూస్తే రాజీవ్ ఆరోగ్యశ్రీ, దీన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో ప్రారంభించారు. దీంట్లో 1038 చికిత్సలు, 2.5 lakhs వరకు మనకి హాస్పిటలైజేషన్ ఇస్తారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ చూస్తే ఇది లక్షణాలు 1038 to 2.5 lakhs. మరీ సీవియర్ కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు 13 lakhs వరకు కూడా గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో పెట్టుకుంటుంది. 13 lakhs 13 లక్షల వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట మరీ సీవియర్ కేసెస్లో అయితే. సో జనరల్గా ఏంటంటే 2.5 lakhs. ఈ పేపర్లో 946 డిసీజ్ 2 lakhs అని రాశారు, తప్పమ్మది. 1038 డిసీజ్ 2.5 lakhs, ఇది పెంచారు 0.5 lakhs 2.5 lakhs, ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు మరి ఈ తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో జాయిన్ కావడం వల్ల లాభాలు ఏంటి అంటే, ఇప్పుడు లాభాలు ఏంటంటే 1350 డిసీజ్ అక్కడ, ఏది ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన 1350 ఇక్కడ ప్రభుత్వమే పెట్టుకోవాలి మాత్రం, అంటే ఇక్కడ 40% పెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా 2.5 డబుల్ ఉంది ఇక్కడ 5 lakhs వరకు. సో దీనివల్ల 26.11 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. ఒక విధంగా ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వల్ల దేశంలో 50 కోట్ల మందికి లబ్ధి అట, 50 crores మెంబర్స్కి లబ్ధి చేకూరుతుంది. అంటే 40% ఆఫ్ ది పాపులేషన్ ఇట్ కవర్స్.
ఒక దేశంలో మనలాంటి బల్క్ పాపులేషన్ ఉన్న దేశాల్లో 40% మనకి ఈ యొక్క ప్రధానమంత్రి జన్ ఆరోగ్య స్కీమ్ కవర్ చేస్తుంది. సో ఇది దీని యొక్క ఉద్దేశం. సో కాబట్టి తెలంగాణ ఈజ్ ఏ నౌ పార్ట్ ఆఫ్ ఈ ప్రధానమంత్రి ఆరోగ్య యోజన, జన్ ఆరోగ్య యోజన. అయితే దీంట్లో ఇలా జాయిన్ కావడం వల్ల ఆరోగ్యశ్రీలో COVID-19 టెస్ట్ లేదు, ఫ్రీ టెస్ట్. కానీ దీంట్లో COVID-19 టెస్ట్ ఉందన్నమాట. COVID-19 టెస్ట్ అండ్ ట్రీట్మెంట్ కూడా మనకి ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య కింద యోజన కింద చేర్చారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది ఆయుష్మాన్ భారత్ దీని కింద చేర్చారు. ఆరోగ్యశ్రీలు లేదు, చాలామంది మొత్తుకున్నారు కానీ పెట్టలేదు. కానీ ఇప్పుడు ఈ 40% దీంట్లో ఇది కవర్ అయిపోతుంది అనమాట. సో తెలంగాణ గవర్నమెంట్ 40% పెట్టుకున్నారు, 60% సెంట్రల్ గవర్నమెంట్. సో ఆ విధంగా COVID-19 కూడా ఇప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళకి కార్పొరేట్ వైద్యం అందుతుంది. ఓకే, సో ఇది మనకి ఆయుష్మాన్ భారత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్లో కలిసిపోయింది రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఓకేనా? సో దిస్ ద వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు కరెంట్ అఫేర్లో గుర్తుపెట్టుకోవాల్సినవి, ఆయుష్మాన్ భారత్ మనకి ఎవరు స్టార్ట్ చేశారు, ఆరోగ్యశ్రీ ఎవరు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, రెండు కూడా. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్లో షేర్ ఎంత? 60-40. ఎంత కవరేజ్? 5 lakhs. ఇన్ని డిసీజ్ 1350. ఇక్కడ ఎంత? 1038. ఇక్కడ ఎంత కవరేజ్? 2.5 lakhs. ఓకేనా? సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ని ఎవరు చూస్తున్నారు? నేషనల్ హెల్త్ మనకి అథారిటీ చూస్తుంది అనమాట. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ రీసెంట్గా మనకు వచ్చిందనమాట ఈ యొక్క న్యూస్లో. సో కాబట్టి ఈ జనవరిలోనే ఈ న్యూస్ వచ్చింది కాబట్టి ఈ 5 daysలో దీని గురించి మనం విపులంగా తెలుసుకున్నాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే ఫ్రెండ్స్, 14 yearsకే చెస్లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ కైవసం చేసుకున్న మెండోంకా ఇన్ ది గోవా పానాజీ. సో 67th గ్రాండ్ మాస్టర్ అనమాట మన ఇండియాలో, 67th గ్రాండ్ మాస్టర్. అదే గోవా నుంచి సెకండ్ వ్యక్తి ఈ అబ్బాయి, సెకండ్ వ్యక్తి అనమాట, 14 years. సో ఈ చిత్రంలో కనిపిస్తున్న అబ్బాయి లియోన్ మెండోంకా, చెస్ లియోన్ మెండోంకా. ఓకేనా? 14 yearsకే 67వ గ్రాండ్ మాస్టర్ అయిన అబ్బాయి పేరేంటి? లియోన్ మెండోంకా. హీఈస్ ఫ్రమ్ గోవా, హీఈస్ ఫ్రమ్ గోవా. ఓకే, హాకీ ప్లేయర్, ఈయన పేరు కిండో, ఈయన పేరు కిండో. రీసెంట్గానే మృతి చెందారు, జస్ట్ 5 days బ్యాక్. కిండో 1972లో ఒలింపిక్స్లో మ్యూనిచ్లో జరిగింది, జర్మనీ మ్యూనిచ్లో. దాంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది దీనికి. సో పాపులర్ హాకీ ప్లేయర్ కిండో డైడ్, శ్వాసకోశ వ్యాధులతోటి, ఇల్ హెల్త్తో బాధపడుతున్నారు ఆయన. సో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడల్, మ్యూనిచ్లో జరిగిన ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. అలాగే 1975లో మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కౌలాలంపూర్లో జరిగింది హాకీలో వరల్డ్ కప్ విన్నింగ్లో ప్రధాన పాత్ర పోషించారు. అది పాకిస్తాన్ మనకి రైవలరీ, అప్పుడు పాక్ అనమాట, ఇండియా పాక్ అనమాట. దీంట్లో ఇండియానే విన్ అయ్యింది. కారణం మనకి ఈయన ప్రధాన పాత్ర పోషించాడు అనమాట. కౌలాలంపూర్లో జరుగుతుంది. కౌలాలంపూర్లో జరిగిన వరల్డ్ కప్ హాకీలో మన ఇండియా గెలవడానికి ప్రధాన పాత్ర కిండో. సో ఈయన చనిపోయారు రూర్కెలా హాస్పిటల్ దగ్గర చనిపోయారు, రూర్కెలాలో చనిపోయారు హాస్పిటల్లో 1972, 1975. బ్రాంజ్ మెడల్, అలాగే వరల్డ్ కప్లో ప్రధాన పాత్ర పోషించారు. గ్రేట్ హాకీ ప్లేయర్. ఓకే, దర్శకుడు. ఈ రోజున మనకి పాకిస్తాన్ నుంచి సియాచిన్ రాబట్టుకున్నామంటే, అక్కడ తిష్ట వేసామంటే కారణం మనకి నరేంద్ర కుమార్. ఈయన్ని బుల్ అంటారు, బుల్, ఇండియన్ బుల్. కల్నల్ నరేంద్ర కుమార్ చనిపోయారు ఆయన. పిఎం మోడీ సేస్ హోమేజ్ టు కల్నల్ నరేంద్ర కుమార్. ఇది న్యూస్ మనకి. దీంట్లో కల్నల్ రిటైర్డ్ నరేంద్ర కుమార్, ఏ లెజెండరీ మౌంటైనీర్, పర్వతారోహకుడు, who had spotted a Pakistani activities around the Siachen Glacier in 1984 that helped India secure it. Subsequently died Thursday. మొన్న Thursday చనిపోయారు. సో ఆర్మీ హాస్పిటల్లో. ఓకే, ఆయన ఆపరేషన్ మేఘదూత్ అండ్ కల్నల్ నరేంద్ర కుమార్ ఆపరేషన్ మేఘదూత్ ఆపరేషన్లో ప్రధాన పాత్ర వహించాడు. ఇండియా హ్యాడ్ లాంచ్డ్ ఆపరేషన్ మేఘదూత్ ఇన్ April 1984 టు గెయిన్ టోటల్ కంట్రోల్ ఆఫ్ ది స్ట్రాటజికల్లీ లొకేటెడ్ గ్లేషియర్ యాజ్ వెల్ యాజ్ నియర్బై పాసెస్ ఫాలోయింగ్ కల్నల్ కుమార్స్ గ్రౌండ్ రిపోర్ట్ అబౌట్ ది పాకిస్తాన్ యాక్టివిటీస్. ఈ రోజున ఆపరేషన్ మేఘదూత్ దీని ప్రకారం సియాచిన్ గ్లేషియర్ని, ఆ చుట్టుపక్కల ఉన్న పాసెస్ని మనం కంట్రోల్ చేసుకున్నాం. కారణం ఏంటంటే ఈ మహానుభావుడు ఇచ్చిన రిపోర్ట్ వాళ్ళే, ఈ మహానుభావుడు ఇచ్చిన రిపోర్ట్ వాళ్ళు అనమాట. అలాంటి వ్యక్తి మనకి చనిపోయారు, నో మోర్. ఓకే, నరేంద్ర కుమార్, హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు క్లైమ్ మౌంట్ నందాదేవి. చాలా ఇంపార్టెంట్. మౌంట్ నందాదేవి ఇది ఉత్తరాఖండ్లో ఉంది. ఎక్కిన ఫస్ట్ ఇండియన్ ఆయనే. ఈ క్లైమ్డ్ మౌంట్ ఎవరెస్ట్ ఆల్సో ఇన్ 1965
అండ్ ఆల్సో మౌంట్ బ్లాంక్ హైయెస్ట్ పీక్ ఇన్ ఆల్ప్స్ అంట. అండ్ లేటర్ మౌంట్ కాంచన్జంగా, మౌంట్ కాంచన్జంగా. ఆల్ప్స్ అంటే యూరప్లో ఉంది, మౌంట్ బ్లాంక్ అంటే ఇది ఆల్ప్స్ యూరప్లో ఉంటుందన్నమాట. అంటే కాంచన్జంగా ఎక్కారు, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు, మౌంట్ నందాదేవి అంటే హైయెస్ట్ పీక్స్ అని ఆల్మోస్ట్ ఆల్ ఎక్కారనమాట. హీ క్లైమ్డ్ అప్ ఆల్ దీస్ పీక్స్ డిస్పైట్ లూజింగ్ 4 టాయ్స్, 4 ఫింగర్స్ లాస్ అయ్యారు, టాయ్ ఫింగర్స్. In 1981, as a member of the Antarctica Task Force, he played a stellar role in Antarctica expedition. Antarctica expedition అంటే యాత్ర అనమాట, సైన్స్ యాత్రలో కూడా ప్రధాన పాత్ర పోషించారనమాట. ఆయన నిక్ నేమ్ బుల్, ఇది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా చనిపోయిన ఎవరి నిక్ నేమ్ బుల్? నరేంద్ర కుమార్ అనమాట. ఓకే, సో రిమైనింగ్ ప్రధానమంత్రి హోమేజ్ చేశారు, ఇవన్నీ కూడా మనకి కామన్ పాయింట్స్ ఇవి. సో చాలా ఇంపార్టెంట్ అమ్మ. నందాదేవి ఎక్కిన ఫస్ట్ ఇండియన్ ఆయనే. ఓకే, ఆయనకి నిక్ నేమ్ బుల్. సియాచిన్ గ్లేషియర్ ప్రొటెక్టెడ్ బికాస్ ఆఫ్ నరేంద్ర కుమార్. సో ఇవి మన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది ఇస్తాడు ఈసారి, ఎందుకంటే దేశానికి సంబంధించింది కాబట్టి ఈ గురించి కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, కిండో అలాగే మనకి ఈయన కూడా. ఓకే, మంత్రి లైట్ హౌస్ ప్రాజెక్టు, ఎల్హెచ్పి లైట్ హౌస్ ప్రాజెక్ట్. ఇది నూతన టెక్నాలజీని ప్రస్తుతం ఉన్న జియో హజార్డ్స్, ఏవైతే మనకి ప్రకృతి వైపరీత్యాలు నాశనం చేస్తున్నాయో, ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు కుప్పకూలిపోతున్నాయి, అన్ని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి న్యూ టెక్నాలజీ తోటి విత్ ఇన్ ది 1 year 12 months లోపు న్యూ టెక్నాలజీ తోటి అటు ఫ్యాకల్టీ, ఇటు ప్రొఫెసర్స్, ఇటు ప్రైవేటు, అటు పబ్లిక్ కొత్త డిజైన్స్, కొత్త స్ట్రక్చర్, వీటితోటి ఈ యొక్క హౌసెస్ నిర్మించడం అనమాట. ఇక్కడ లైట్ హౌసెస్ ప్రాజెక్ట్స్ ఆర్ మోడల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్. మోడల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ అట with houses built with shortlisted alternate technology suitable to the geoclimatic and hazard conditions of the region. సో ఏవైతే ప్రమాదకరమైన ప్రాంతాలు ఉంటాయో అక్కడ మనకి ఆల్టర్నేట్ టెక్నాలజీ విచ్ ఆర్ బేర్ టు డిజాస్టర్స్, against the disasters. This will demonstrate and deliver ready to live houses with speed and economy and with better quality of construction in suitable manner. The period of construction is maximum 12 months, under 1 year from the date of handing over the sites to construction agencies. So అదేవిధంగా the lighthouse projects shall serve as a live laboratories for different aspects of transfer of technology to field application. So such as planning, design, production of components, construction practices, testing extra for both faculty and students. ఈ కన్స్ట్రక్షన్ అంటే కూడా ఒక లైబ్రరీగా ఉపయోగపడాలా, అటు ఫ్యాకల్టీ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఒక రీసెర్చ్ లాగా పబ్లిక్ ప్రైవేట్ రెండు కూడా పార్టిసిపేట్ చేయాలి, ఇంక్లూడింగ్ స్టేక్ హోల్డర్స్ అనమాట. ఇవి ఇండియాలో ఒక 6 states ఎంచుకున్నారు, 6 places. దీంట్లో మనకి రాజ్కోట్ గుజరాత్, ఇండోర్ మధ్యప్రదేశ్, లక్నో ఉత్తరప్రదేశ్, చెన్నై తమిళనాడు, మనకి రాంచీ జార్ఖండ్, అగర్తల త్రిపుర. సో ఈ 6 రాష్ట్రాల్లో లైట్ హౌస్ ప్రాజెక్ట్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. లైట్ హౌస్ ప్రాజెక్ట్ని ఎన్ని రాష్ట్రాలు ఇనిషియేట్ చేశారు? 6 స్టేట్స్లో అనమాట, 6 రాష్ట్రాల్లో. మనకి రాజ్కోట్ అంటే ఈ గుజరాత్, ఇండోర్ మధ్యప్రదేశ్, లక్నో యూపీ, చెన్నై తమిళనాడు, రాంచీ జార్ఖండ్, అగర్తల త్రిపుర. ఓకే, ఇవి ముఖ్యంగా మనకి లైట్ హౌస్ ప్రాజెక్ట్. ఇది ఈ సంవత్సరంలోనే మోడీ గారు ఇంట్రొడ్యూస్ చేయడం లైట్ హౌస్ ప్రాజెక్ట్స్, న్యూ టెక్నాలజీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా 12 months లోపు హ్యాండ్ అవుట్ చేయాలి. 12 monthsలో హౌస్ అయిపోతుంది. ఇటువంటి జియో క్లైమాటిక్ హజార్డ్స్ వచ్చినా కూడా తట్టుకునే విధంగా, అది భూకంపాలు కావచ్చు, వరదలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఓకే, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో ఏ డ్రగ్ కన్నా మనకి వ్యాక్సిన్స్ కావచ్చు, మందులు కావచ్చు, దేనికైనా వీళ్ళే పర్మిషన్ ఇవ్వాలి. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వీళ్ళు మనకి అత్యవసర పరిస్థితికి గాను కోవిషీల్డ్, ఈ కోవిషీల్డ్ అనేది కరోనా వ్యాక్సిన్. దీనికి చింపాంజీలో ఉన్న చింపాంజీ జలుబు కారణమైన చింపాంజీలో జలుబు కారణమైన అడినో వైరస్, దాన్ని మార్పు చేసి ఈ యొక్క కోవిషీల్డ్ తయారు చేశారు. ఇంతకుముందు కూడా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను మీకు కోవిషీల్డ్ గురించి. చింపాంజీలో ఉన్న అడినో వైరస్ను మార్పు చేసి ఈ వ్యాక్సిన్ తయారు చేశారు. ఇది ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ ప్లస్ ఇండియా సీరం, ఇది పూణేలో ఉంది. సీరం ఇన్స్టిట్యూట్ ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు, ఇది లార్జెస్ట్ వ్యాక్సిన్ మేకింగ్ సంస్థ అనమాట సీరం ఇన్స్టిట్యూట్. పూనావాలా దీని డైరెక్టర్, పూనావాలా. సో ఈ కోవిషీల్డ్కి పర్మిషన్ ఇచ్చింది. అలాగే కోవాక్సిన్, ఇది మన నేటివ్, ఇది ఫారిన్ది, ఇది మంది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంది, ప్లస్ ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ఇది ఢిల్లీలో ఉంది, ప్లస్ భారత్ బయోటెక్ ఇది హైదరాబాద్లో ఉంది. ఇది భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న వీళ్ళిద్దరు సహకారంతో.
భారత్ బయోటెక్ హైదరాబాద్లో ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంది, ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ఢిల్లీలో ఉంది. వీళ్ళ ముగ్గురు తయారు చేస్తున్నది ఇది కోవాక్సిన్. దీనికి కూడా ఈ థర్డ్ దశలో ఉండగా కూడా పర్మిషన్ ఇచ్చేశారు. సో ఇది ఈ రెండింటికి కూడా మనకి పర్మిషన్ వచ్చింది. ఇప్పటికీ ఈ నెక్స్ట్ వీక్ నుంచి ఇవి షురూ అవుతాయని చెప్పి గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. యు నో వెరీ వెల్. ఓకే, సో అయితే పేపర్లో వచ్చేది కంటే డిఫరెంట్ చూడండి. మీకు అడిగేది ఇవే, ఎవరు? ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్, సీరమ్. ఇది NIV, ICMR, భారత్ బయోటెక్. ఓకే, ఇది ఎక్కడి నుంచి తీశారు? కోవిషీల్డ్ని మనకి చింపాంజీలో ఉన్న అడినో వైరస్. ఇది ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. ఇది దీని గురించి ఇంతకుముందు చెప్పాను. ఇన్యాక్టివేటెడ్ అంటే ఆ యొక్క కరోనా వైరస్ ఏది ఉంటుందో దాన్ని చంపకుండా, ఇన్యాక్టివేటెడ్ అంటే ఏమీ చేయకుండా నిస్సాహితిగా చేస్తుంది అనమాట ఆ వ్యాక్సిన్ ఇది. ఓకే, వ్యాక్సిన్లో రకాలు కూడా ఇంతకుముందు వీడియో చేశాను, చూడండి, మీరు యూట్యూబ్లో ఉంటుంది. స్పీచ్ టెక్నాలజీ ఫర్ హ్యూమనాయిడ్ అంటే రోబోస్. హ్యూమనాయిడ్ అంటే రోబో. ఈ రోబో మాట్లాడుతున్నట్ట. స్పీచ్ టెక్నాలజీ డెవలప్డ్ బై OU, ఉస్మానియా యూనివర్సిటీ. అది కూడా నావిగేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. దేనికోసం అట్ట? గగనయాన్ ప్రాజెక్టు. మీకు 2021-23 అంటే ఈ సంవత్సరం కరోనా వల్ల లేట్ అయినా 2022కి మనం రోబోస్ని పంపిస్తున్నాం. వ్యోమమిత్ర అనే రోబో. ఇది రోబో. దీనికి స్పీచ్ అనమాట. రోబో స్పీచ్, గొంతు. అది ఆ స్పీచ్ని తయారు చేసేది, డెవలప్ చేసేది కూడా మన OUలో ఒక డిపార్ట్మెంట్, నావిగేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం అనమాట. ఇలాంటి లోకల్ కాబట్టి చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పీచ్ టెక్నాలజీ ఫర్ ఇస్రో హ్యూమనాయిడ్ రోబోకి డెవలప్ చేసేది మన OU డిపార్ట్మెంట్, నావిగేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్. దీనికోసం అది గగనయాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమమిత్ర అనే ఒక పేరు పెట్టి ఒక రోబోని పంపిస్తున్నాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటుంటే మరొక ఇష్యూ రైజ్ అయింది. బర్డ్ ఫ్లూ కేసెస్ ఇన్ 4 స్టేట్స్. ఈ బర్డ్ ఫ్లూ అనేది మనం చూస్తే పక్షుల నుంచి వస్తుంది అనమాట. అవి వాటికి ఫ్లూ అంటే ఫీవర్, బర్డ్ ఫ్లూ అనమాట, పక్షుల నుంచి వచ్చేది. ఈ H5N1 వైరస్ వల్ల వస్తుంది. H5N1 స్వైన్ ఫ్లూ అంటే H1N1. సో H5N1 బర్డ్ ఫ్లూ. ఇది రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళలో స్ప్రెడ్ అయింది. ఈ 4 స్టేట్స్లో. ముఖ్యంగా పాంగ్ డ్యామ్, ఇది డ్యాము, సరస్సు కూడా. ఇక్కడ మనకి 1700 పక్షులు చనిపోయి, 1700 పక్షులు చనిపోయి ఈ 3 days బ్యాక్. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. అవన్నీ కూడా వైరస్ బారిన పడి చనిపోయాట. దీనికి సంబంధించి మనం చూస్తే ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూస్లోకి వచ్చింది. బరేలీ, UP. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ పరిశోధన చేశారు, బర్డ్ ఫ్లూ అని తేల్చారు. అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీస్ అండ్ యానిమల్ డిసీజ్, ఇది భోపాల్లో ఉంది. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీస్ అండ్ యానిమల్ డిసీజ్ ఈ భోపాల్లో ఉంది, మధ్యప్రదేశ్. సో ఇక్కడ పరిశోధన చేసి ఆయా రాష్ట్రాల్లో ఇది కన్ఫర్మ్ అయినట్టు గుర్తించారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక పక్క కరోనా తగ్గకముందే ఇంకా వ్యాక్సిన్ ఇప్పుడిప్పుడే వస్తుందన్న దశలో మళ్ళీ బర్డ్ ఫ్లూ. ఇది కొత్త ఏమి కాదు, ఇంతకుముందు కూడా వచ్చింది బర్డ్ ఫ్లూ మనకి. సో ఇది ముఖ్యంగా మనకి పక్షులకు వచ్చేది, పక్షుల నుంచి వచ్చేది, హెన్స్ కోళ్ళ నుంచి వచ్చేది బర్డ్ ఫ్లూ. మేజర్ టాపిక్స్ చెప్పాను ఈ 5 days నుంచి కూడా. మళ్ళీ రేపు వీడియోస్లో ఈ 6th డే అంటే 6th జనవరి నుంచి మళ్ళీ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం ప్రతి టాపిక్ నుంచి కూడా మనకి ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే కరెంట్ అఫైర్స్ వస్తాయో అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యూట్యూబ్ ఛానల్ని, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. అటు SI కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఇటు సివిల్స్ కావచ్చు, ఏదైనా కూడా కరెంట్ అఫైర్స్ మనం ఏ పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అన్ని కరెంట్ అఫైర్స్ని అటు నేషనల్, లోకల్, ఇంటర్నేషనల్ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ వీడియోస్లో అవన్నీ కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.